అందరం కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరొకసారి మనము ఆయన సన్నిధిలో చేరి ఈ రీతిగా దైవ వాక్యాన్ని ధ్యానించటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి శనివారము సామెతల గ్రంథం అనేటువంటి ఈ పుస్తకాన్ని వచనము వెంబడి వచనాన్ని మనం ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. మనము సామెతల గ్రంథము 8వ అధ్యాయములో ఉన్నాం. ఈ 8వ అధ్యాయములో మనము 13 వచనాల వరకు ధ్యానం చేశాం. 14వ వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరికొన్ని సంగతులను మనము ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ సన్నిధిలో ప్రభువా, మేము చేసే ప్రార్థనలను మీరు వింటున్నారని మేము నమ్ముచున్నాం. నీకు ఉపయోగకరమైన పాత్రలుగా మేము జీవించాలని మీరు కోరుకుంటున్నారు. అటువంటి విధానములోనే మేము నడిచి భూమి మీద నీకు మహిమ తెచ్చేవారిగా, మా పనిని పరిపూర్ణము చేయువారిగా మమ్మలను చేయమని ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకము చేసుకోండి నాయన. మీ సన్నిధిలో మమ్మలను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దినము మరోసారి సామెతల గ్రంథంలో 8వ అధ్యాయములో ఉన్న మరికొన్ని సంగతులు ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయము బోధిస్తున్న నాకు అనుగ్రహించండి. నీ మాటలు మొదటిగా నేను గ్రహించి వాక్య పద్ధతిలో నేను నడిచి ఇతరులకు బోధించున్నట్లుగా నన్ను మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. కూడిన ప్రతి ఒక్కరిని బలపరచండి. మీ వాక్యము చేత తట్టండి. ప్రతి హృదయము ఒక మంచి తీర్మానము కలిగి నీ కొరకు మరి ఎక్కువగా ప్రోత్సాహముతో నడిపించబడటానికి సహాయము చేయమని ప్రార్థిస్తూ, వినుచున్న ప్రతి వారిని మేలుకరమైనటువంటి హృదయాలతో నింపమని ప్రార్థిస్తూ, మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు మనము చదువుకుందాము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. చాలండి. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో సామెతల గ్రంథము అనగానే జ్ఞానము మాట్లాడుతున్న మాటలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ పుస్తకమే జ్ఞానము అనేటువంటి మాటలతో ప్రారంభమయ్యింది. ఇవి ఎంతో ఉపయోగకరమైన మాటలు.
మన ఆత్మలకు బలమైన మాటలు అని మనము గుర్తించాలి. సామెతలు అనగానే మనం మాట్లాడుకుంటున్న సామెతలు కావు. ఈ సామెతలు వాక్య సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, జ్ఞానానికి సంబంధమైనటువంటి మాటలివి. లోకములో కూడా సామెతలుంటాయి. అవి కేవలము ఏదో ఉపయోగించి వాటిని విడిచిపెడతాము కానీ, ఇక్కడ మనము చదువుకుంటున్నటువంటి ఈ సామెతలు విడిచిపెట్టేవి కాదు. ఇవి మన హృదయములో గ్రహించి తెలివి తెచ్చుకొని దేవుని కొరకు బ్రతకటానికి మనను మనము సిద్ధపరుచుకునే మాటలు అని మరోసారి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఈ సామెతల గ్రంథానికి ఒక ఉన్నతమైన, జ్ఞానవంతమైన, యవనస్తులను ఒక మంచి మార్గములో నడిపించగలిగిన, పెద్దలను, వృద్ధులను ఒక మంచి స్థితిలో ఉంచగలిగినటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. ప్రియులారా, అందుకే ఈ సామెతల గ్రంథాన్ని మనము ధ్యానించటానికి మొదటి కారణమని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథంలో జ్ఞానము మాట్లాడుతున్న మాటలు మనము తెలుసుకుంటున్నాం. జ్ఞానము అంటే అది ఈలోక సంబంధమైన ప్రకృతి జ్ఞానము కాదని, పరసంబంధమైన, పరలోకపు దేవుని నుండి వచ్చిన గొప్ప జ్ఞానము అనే విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం. ఈ జ్ఞానము ఎల్లప్పుడూ ఉండేది. ఈ జ్ఞానము మన ఆత్మలను బాగు చేసేది, సరి అయిన మార్గములో నడిపించేది అని మనము తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం. అందుకే ఇందులో నా కుమారుడా నా ఉపదేశము వినుము, నా కుమారుడా జ్ఞానమును నేర్చుకొనుము, నా కుమారుడా నీ తల్లి చెప్పు బోధన వినుము. ఇటువంటి మాటలు మనకు ఎందుకు బోధింపబడుతున్నాయో కూడా మనం ధ్యానం చేశాం కదా. మరలా తిరిగి ఈ 8వ అధ్యాయము కూడా జ్ఞానము అనే మాటతోనే ప్రారంభమైంది. జ్ఞానము అనే మాటతో ప్రారంభమైన ఈ యొక్క అధ్యాయములో మళ్ళీ జ్ఞానమే మాట్లాడుతున్నటువంటి సంగతులు మనము చెప్పుకుంటున్నాం. అదే ఈ 14వ వచనంలో ఉన్నటువంటి విషయాలు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమును ఇచ్చుటయు నా వశము అని మనము చెప్పుకున్నాం. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని మాట్లాడుతున్నట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. జ్ఞానానికి ఆధారము ఏదైనా ఉందంటే అది నేనే అని అంటున్నాడు. చూడండి, జ్ఞానాధారము నేనే. ప్రియులారా, లోకములో చాలా ఆధారాలు ఉన్నాయి. భూమికి దేవుడు ఆధారం పెట్టాడు. అలాగే దేవుడు చేసినటువంటి సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఒక ఆధారము పెట్టాడు. ఆకాశ నక్షత్రాలకు కానివ్వండి, సూర్యచంద్రులకు కానివ్వండి, భూమి మీద ఉన్న ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి ఏదో ఒక ఆధారాన్ని దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ వరకు ఎందుకు? మనము ఇల్లు కట్టుకోవాలి అని అంటే ఇంటికి కూడా ఏముండాలి చెప్పండి? ఆధారం ఉండాలి. ఆధారం లేకుండా ఇల్లు కట్టలేం. ఒక ఇల్లు కట్టబడింది అని అంటే ఆ ఇంటికి ఏముంటుంది చెప్పండి? ఆధారం ఉంటుంది. ఇప్పుడు ఈ కట్టడం ఉందనుకోండి, ఈ చర్చికి, ఈ మందిరానికి ఆధారం ఏంటి అని అంటే పిల్లర్స్, గోడలు. ఇవి దీనికి ఆధారముగా మనకు కనబడుతున్నాయి. అలాగే చెట్లున్నాయి, వాటికి ఆధారము వేర్లు. క్రింద ఉన్నటువంటి మొదటి భాగం వాటికి ఆధారముగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇలా మనం ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రతి దానికి ఒక ఆధారం ఉందండి. ఒక ఆధారం ఉందండి. కొన్నిసార్లు మనం కూడా మాట్లాడుతూ నా భర్తే నాకు ఆధారం అండి, నా భార్య నాకు ఆధారం అండి, నా పిల్లలు ఆధారం అండి, వారు లేకపోతే నేను లేను అన్నట్లుగా మనం కూడా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం. కానీ
టోటల్గా మనమందరము కూడా ఆలోచించవలసింది ఏంటంటే, సమస్తమునకు ఆధారము ఎవరు అనంటే దేవుడు. సమస్తానికి ఆధారం ఎవరు చెప్పండి? దేవుడు. ఆ సమస్తము కూడా ఈ భూమి మీద ఉన్నాయి అనంటే అవి దేవుని జ్ఞానము చేత మాత్రమే పనిచేస్తున్నాయి. జ్ఞానము చేతనే అవి నిర్మించబడ్డాయి. జ్ఞానము చేతనే అవి వాటి యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి. అందుచేతనే జ్ఞాన ఆధారము నేనే అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వీటిని గురించి మనం పోయినటువంటి వారములో చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏమని మాట్లాడుతున్నాడంటే, పరాక్రమము నాదే అని అంటున్నాడు. ఏంటట? పరాక్రమము నాదే అని మాట్లాడుతున్నాడు. పరాక్రమం అంటే ఏంటి? ఏవండి, పరాక్రమం అంటే ఏంటి? పరాక్రమము అంటే ఏంటో తెలుసా? ఉన్నటువంటి దేనినైనా ఒక పద్ధతి ప్రకారం వాడటాన్ని పరాక్రమం అంటారు. పరాక్రమములోనే బలముంది, పరాక్రమములోనే జ్ఞానముంది, పరాక్రమములోనే తెలివి ఉంది, పరాక్రమములోనే వివేచన ఉంది. పరాక్రమములో చాలా ఉన్నాయండి. ఏదైనా ఒక పని చెయ్యాలి, ఏదైనా ఒక కార్యాన్ని మనము జరిగించాలి అంటే మనిషికి కావలసింది పరాక్రమం. బలముంది, పరాక్రమములో బలముంది, పరాక్రమములో క్రమముంది, పరాక్రమములో పద్ధతి ఉంది, పరాక్రమములో ఒక విధానం ఉంది. ఎందుకంటే భూమి మీద దేవుడు మనిషికి ఒకవేళ జ్ఞానం ఇచ్చాడు అనుకుందాం. ఆ మనిషి ఆ జ్ఞానాన్ని సరి అయిన పద్ధతిలో వాడుకొని సరి అయిన మేలు పొందితే దాన్ని పరాక్రమము అంటారు. దేవుడు ఒక మనిషికి బలాన్ని ఇచ్చాడు. ఆ బలాన్ని సరి అయిన పద్ధతిలో వాడుకుంటే దాన్ని పరాక్రమము అని అంటారు. వాస్తవానికి మీకు ఒక విషయాన్ని అర్థం అవటానికి చెబుతాను. దేవుడు సొలొమోనుకి ప్రియులారా జ్ఞానం ఇచ్చాడా? ఏమండి, సొలొమోను దేవుడు వచ్చి నీకేం కావాలి అని అంటే సొలొమోను ఏమని అడిగాడండి? ఏమడిగాడు? ప్రభువా, ఈ చిన్న వయసులో నన్ను రాజుగా చేశావు, కాబట్టి ఈ ప్రజలను ఏలుటకు నాకు శక్తి చాలదు, కాబట్టి నీ జ్ఞానము నాకు దయచేయమని అడిగాడు. కానీ ఆ జ్ఞానాన్ని ప్రియులారా అతడు ఎలా ఉపయోగించాడు అని మనం చూస్తే పాపానికి ఉపయోగించాడు జ్ఞానాన్ని. అతనికి ఇవ్వబడినటువంటి జ్ఞానంతో మొదటిగా మంచి పనులే చేశాడు, కానీ రాను రాను అతడు 1000 మందిని ప్రియులారా పెళ్లి చేసుకున్నాడండి. వారందరూ వారిని సొలొమోనును దేవతల వైపు త్రిప్పివేసినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు కోపపడ్డాడు. దేవుడు అతడు చేసిన పనిని బట్టి రాజ్యాన్ని 2గా నేను చెయ్యబోతున్నాను, అయితే నీ కాలములో చెయ్యను గాని నీ కుమారుని కాలంలో చేస్తాను అని చెప్పాడు. అంటే జ్ఞానమిచ్చాడు దేవుడు. ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోలేదు? ఒక క్రమంగా దేవుని కొరకు ఉపయోగకరమైన వాటి కొరకు ఉపయోగించలేదన్నమాట. ప్రియులారా, అది అక్రమముగా చేసుకున్నాడు. సొలొమోను చాలా నష్టపోయాడు, చాలా బాధ అనుభవించాడు, చాలా దుఃఖాన్ని అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇక ఆ తరువాత మనము చూస్తే ప్రియులారా, సంసోనుకు దేవుడు బలాన్ని ఇచ్చాడు కదా. దేవుడు బలాన్ని ఇచ్చాడు. ఎంత బలమిచ్చాడో మనకు తెలుసు. ఆ బలాన్ని మొదట్లో మంచిగా ఉపయోగించటంలో పరాక్రమము కలిగిన వాడిగా ప్రారంభించాడు, కానీ చివరికి వచ్చేసరికి ఆ బలాన్ని దేనికోసం ఉపయోగించాడంటే పాపానికి ఉపయోగించాడు. దాని వలన అతడు చాలా నష్టపోయినట్లుగా, క్రమము తప్పినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులారా, కొంతమందికి దేవుడు ఇచ్చిన దానిని ఎలా వాడుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో, ఎలాగూ దానిని ప్రియులారా ప్రయోగము చేయాలో తెలియక రకరకాలైనటువంటి విధానాలలో వెళ్ళిపోతూ జీవితాలను నాశనము చేసుకుంటున్నారు. అది పరాక్రమము కాదు. దేవుని వాక్య భాగములో దేవుడు ప్రతి మనిషికి ఒక క్రమాన్ని పెట్టాడు. మనం ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఏ రీతిగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలో ప్రతిదీ దేవుడు మనకు నేర్పించాడు కదండి.
నేర్పించాడు. నేర్పించినటువంటి దేవుని యొక్క మాటలను మనము నేర్చుకుంటూ కూడా క్రమము తప్పితే అది సరి అయినటువంటి జీవితము కాదని మనము గుర్తు చేసుకోవాలి. అందుకే దేవుడు పరాక్రమము నాదే అని జ్ఞానము మాట్లాడుతుంది అనంటే, దేవుడు ప్రతి పనిని కూడా ఒక పద్ధతిగా తన బలాన్ని ఉపయోగించి తన జ్ఞానాన్ని ఉపయోగించి క్రమమైన విధానములో చేశాడు. అందుకే ఆయన పరాక్రమము కలిగిన దేవుడయ్యాడు. ప్రియులారా, ఆలోచించండి. ఒకసారి మనము ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుంటే అక్కడ ఏమని వ్రాయబడిందో ఒక్కసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆకాశమందే గాని భూమి యందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడు ఎవడు? చూసారండి, ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తే ప్రియులారా, దేవుని యొక్క మాటలు ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. 23వ వచనం కూడా చదవండి. మనకు 23వ వచనం. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి యందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడు ఎవడు? ఇశ్రాయేలీలు ప్రియులారా, ఐగుప్తు దేశములో నలిగిపోతున్నారు. శ్రమలతో, దుఃఖముతో, ఆకలితో, బాధతో అలమటిస్తూ దేవునికి మొర్రపెట్టారండి. దేవుడు వారి మొర విని ఎవరిని పంపించాడు? వాళ్ళని విడిపించటానికి మోషేను పంపించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. మోషేను పంపించినంత మాత్రాన, మోషే చెప్పినంత మాత్రాన ఫరో ఈ ప్రజలను విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. మోషే అహరోనులు వెళ్ళి దేవుడు తన ప్రజలను బయటికి తీసుకుని రమ్మని మమ్మల్ని పంపించాడు అనంటే, యెహోవా ఎవడు? ఆయన చెప్పిన మాట నేను వినాలా అని ఎదురు తిరిగాడు. ఆ రోజున ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో ఎదురు తిరిగినప్పుడు ప్రియులారా, సరే వచ్చేసేయి మోషే అహరోన్లారా అని అన్నాడా దేవుడు? అనలేదండి. ఇదిగో నేను ఇక్కడ గొప్ప కార్యాలు చేస్తాను. గొప్ప కార్యాలు చేస్తూనే మరో ప్రక్క ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను. అంటే ఎందుకో తెలుసా? ఒక కార్యం చేసిన తర్వాత ఫరో మిమ్మల్ని బయటికి రప్పించాడనుకో, నా పరాక్రమం ఏంటో ఆయనకి తెలియదు, నా బలమేంటో ఆయనకు తెలియదు. దేవుని శక్తి ఏంటో, దేవుని బలమేంటో ఫరోకు అర్థం కావాలంటే 1 కాదు 2 కాదు, అనేకమైన అద్భుతాలు తన కళ్ళ ముందు జరిగించాలి. నేను జరిగించేంత వరకు మీరు నిందలు పడాలి. మోషే అహరోన్లారా, అవమానాలు పడాలి. మీరు అవసరమైతే మీరు దెబ్బలు తినాల్సిన పరిస్థితులు వస్తాయి. అయినా కూడా మీరు అక్కడ నిలిచి ఉండండి అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, దేవుడు చెప్పినట్లుగా మోషే అహరోనులు ఆ ఫరో దగ్గర ఉండి ఎన్ని అద్భుతాలు చేశారు. ఒక్కసారి వాటన్నిటిని క్లుప్తంగా వివరిస్తూ కీర్తనల గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి రండి, కీర్తనల గ్రంథం దేవుని వాక్య భాగములు మనము చూడగలిగితే ప్రియులారా, కీర్తనల గ్రంథంలో మనము 105వ కీర్తన మనము చూస్తే దేవుడు వారి ఎడల చేసిన కార్యాలు చూడండి. 26వ వచనము నుండి చదువుకుందాం. 26వ వచనం. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. వారు ఐగుప్తీయుల మధ్యను
ఆయన సూచక క్రియలను హాము దేశములో మహత్కార్యములను జరిగించిరి. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మ చేసెను. వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను. వారి దేశములో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశములో అగ్ని జ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్ష తీగెలను వారి అంజూరపు చెట్లను పడగొట్టెను, వారి ప్రాంతముల యందలి వృక్షములను విరగగొట్టెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలను లెక్కలేని చీడ పురుగులను వచ్చెను, అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ వారి భూమి పంటలను తినివేసెను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. ఏవండి, ఒకసారి ఆలోచిస్తున్నారా? ఐగుప్తు దేశములో దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేయటానికే కారణం ఏంటంటే ఆయన పరాక్రమము ఏంటో వాళ్ళకి తెలియాలి. ఆయన శక్తి ఏంటో వాళ్ళకి అర్థం కావాలి. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థాయి ఏంటో వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకు? యెహోవా ఎవడు అన్నాడు కదా, యెహోవా ఎవడు అన్నందుకు యెహోవా ఎవడో చూపిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు దేవుడు ఎవడు అంటావా? దేవుణ్ణి పట్టుకొని గౌరవం లేదా? దేవుడంటే భయం లేదా నీకు? ఫరో లేదు. అందుకే చెబుతా, నేనెవరినో చెబుతా, నా శక్తి ఏంటో నీకు చూపిస్తా, నా పరాక్రమం ఏంటో నీ ఎదుట, నీ కన్నుల ఎదుట నువ్వు చూచేటట్లు చేస్తానన్నాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అక్కడ. అవన్నీ పరాక్రమ కార్యాలే, ఏ మనుషుడు చేయలేని కార్యాలవి. అందులో ఏముందో తెలుసా? దేవుని పరాక్రమం ఉన్నదండి. అన్ని దేవుడు చేశాడండి. అందుకే ఇక్కడ 4వ అధ్యాయములో మనము చదువుకున్న నిర్గమాకాండము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 24వ వచనంలో చెబుతున్నాడు. మళ్ళీ చదవండి వచ్చిన ఇప్పుడు వాక్యములో నుండి మనము చూడగలిగితే ద్వితీయోపదేశ కాండం 3:24 ఆకాశమందే గాని భూమి ఎందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడు? ఫరో, నువ్వు నమ్ముకున్నావే, నువ్వు నమ్ముకున్నవి నేను చేయగలిగినవి చేయగలుగుతాయా? చదవండి. చేయగల దేవుడు ఎవడు? నీవు చూపు పరాక్రమము. ఏవండి, నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవరున్నారయ్యా చెప్పు. ప్రియులారా, ఆయన పరాక్రమ కార్యాలు, ఆయన పరాక్రమ క్రియలు, ఆయన పరాక్రమమైనటువంటి అద్భుతాలు ప్రియులారా ఎవరు చేయగలరు చెప్పండి? ఎవరు చేయగలరు? అది ఆయనకే సాధ్యం. ఎందుకంటే ఆయన పరాక్రమము గల దేవుడు, పరాక్రమము గల దేవుడు. అందుకే ఇక్కడ జ్ఞానం మాట్లాడుతూ అంటుంది, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని అంటున్నాడు. చూడండి, పరాక్రమము నాదే. కానీ మనుష్యుడు తన జీవితంలో ఏమనుకుంటున్నాడంటే, నా బలం, నా శక్తి, నా జ్ఞానం, నా ఆరోగ్యం నాది నాది అని అనుకుంటున్నాడు. కానీ నీదంతా ఎవరిచ్చిందో నీకు తెలుసా? నీదంతా ఎవరిచ్చింది? దేవుడిచ్చిందండి. నీలో ఏది ఉన్నా అది దేవుని ద్వారా కలిగిందే తప్ప నీ ఎంతటికి నువ్వు తెచ్చుకున్నది ఏది లేదు. అందుకే జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని మాట్లాడుతున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. ఇక ఆయనకు తప్ప ఆకాశమందు గాని భూమి మీద గాని ఏ దేవునికి, ఏ మనుషునికి, ఏ జ్ఞానికి ఆ పరాక్రమము లేదు. ఇది మనం తెలుసుకోవాలండి.
ఆయన పరాక్రమవంతుడు. దేవుని వాక్యములో దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29:11 ఏమన్నాడో చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం బైబిల్ గ్రంథములో నుండి 29వ అధ్యాయము 11వ వచనము చదువుకుందామండి. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి అన్నాడు. చూడండి ఇక్కడ ఏమండి, ఇక్కడ వాక్యంలో మనము చూడగలిగితే ప్రియులారా, దావీదు యొక్క ప్రియులార విధానములు, దావీదు ఇక్కడ అనేక సంగతులను తెలియచేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును ఎవరి వశము? నీ వశములో ఉన్నాయి. అందులో మహత్యము గాని పరాక్రమము గాని ప్రభావము గాని తేజస్సు గాని ఘనత గాని నీకే. ఎవరికి చెందినవి ఇవన్నీ? ఘనత ఎవరికి చెందింది? పరాక్రమం ఎవరికి చెందింది? మహత్యం ఎవరికి చెందినది? ప్రభావం ఎవరికి చెందినది? తేజస్సు ఎవరికి చెందినది? ఘనత ఎవరికి చెందింది? దేవునికి. ఇవన్నీ దేవునికి అయినప్పుడు ప్రియులారా, దేవుణ్ణి మనం ఎంత కొనియాడాలో తెలుసా? దేవుణ్ణి ఎంతగా మనము ఘనపరచాలో తెలుసా? దేవుణ్ణి ఎంతగా మహిమపరచాలో తెలుసా? ఎందుకంటే ఆయన పరాక్రమము అంత ఉన్నతమైనది అని మనం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ పరాక్రమము ఆయనకే చెందినది అని మాట్లాడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఆయన దగ్గర ఉన్న ఈ పరాక్రమమే దేవుడు మనుషులకు ఇచ్చి వాటిని వాడుకొండయ్యా అని చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే, మన మధ్యలో మనుషులు చేస్తున్న పరాక్రమ కార్యాలన్నీ కూడా దేవుడు మనకిచ్చిన భిక్ష అని మనం తెలుసుకోవాలి. అది నేను మాట్లాడలేదు, లేఖనాలే చెబుతున్నాయి. అదే దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో 29:12 చదవండి. 29లోనే 12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును. ఎవరి దానాలు? దానము అంటే ఏంటి? ఏవండి, మనకున్నది మరొకరికి మనము ఇచ్చుట ఏంటి చెప్పండి? అది దానం. అంటే మనము ఫ్రీగా మనకున్న దానిలో మరొకరికి మనము ఏదైనా ఇచ్చామంటే అది దానము అని అంటారు. ఇప్పుడు చెప్పండి, బలము, గొప్పతనం, శక్తి, ఘనత, మహత్యము, గొప్ప కార్యాలు, పరాక్రమం ఇవన్నీ దేవుడు మనిషికి ఇచ్చిన దానాలండి. కానీ మనుషుడు వీటిని మరిచిపోతున్నాడు. మనుషుడు వీటిని ఉపయోగించుకునే విషయంలో కొంతమంది మరిచిపోతే, దేవుడిచ్చినటువంటి ఈ పరాక్రమాన్ని ఉపయోగించటంలో దారి తప్పిపోతే కొంతమంది ప్రియులారా ఈ పరాక్రమమును నాదే అన్నట్లుగా చెప్పుకుంటున్నారు. పరాక్రమము ఎవరిది అని చెప్పుకున్నాం మనం? దేవునిది. ఎవరికి చెందినది? దేవునికే చెందినది. ఇది ఆ దేవునికి చెందిన దానిని ఎవరికి దానంగా ఇచ్చాడు? మనకు దానములుగా ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మనకు దానముగా దేవుడిస్తే దీన్ని పట్టుకొని మనము గొప్పగా ఫీల్ అవ్వాలా? ఈ లోకంలో అతిశయపడాలా? మనం ఆలోచించండి. మన ఇంటికి ఎవరో ప్రియులారా భిక్షం అడుక్కోవటానికి వచ్చారండి, లేదంటే మేము పేద స్థితిలో ఉన్నామయ్యా, ఈ స్థితిలో ఉన్నామని ప్రియులారా వచ్చారనుకోండి, మనం ఏదైనా సహాయం చేసామనుకోండి. ఇప్పుడు సహాయం చేసిన వాడు మనం ఇచ్చినటువంటి దానాన్ని పట్టుకొని వెళ్ళి ఇది నాదే, ఇది నాదే అని చెప్పుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుంది అది? వాడు ప్రియులారా వారు అడుక్కోటానికి వచ్చారు, వారు ప్రియులారా భిక్ష కోసం వచ్చారు,
వారు సహాయము కొరకు వచ్చారు. సహాయము చేసినప్పుడు సహాయము చేసినటువంటి వ్యక్తిని గురించి చెప్పాలా, లేకపోతే ఇది నా వలనే కలిగిందని తన గురించి తాను చెప్పుకోవాలా? ఎవరు సహాయము చేశారో వారి గురించి మనం మాట్లాడతాం. ఏమండి, నేను ఆపదలో ఉన్నప్పుడండి పలాని వ్యక్తి నాకు సహాయం చేశాడండి. నేను ఆపదలో ఉన్నప్పుడు, నేను దుఃఖంలో ఉన్నప్పుడు, ఆహారము లేనప్పుడు, భయంకరమైనటువంటి ఆకలితో బాధపడుతున్నప్పుడు నాకు ఆ వ్యక్తి సహాయపడ్డాడండి అని చెప్పుకోవటంలో గొప్పతనం ఉంది. అంతేగాని నేను ఎవరి సహాయం కోరలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఇది దానంతట అదే నాకు వచ్చేసింది అని చెప్పుకుంటే అది సరైనటువంటి విధానము కాదు. కాబట్టి ఈ రోజున క్రైస్తవ జీవితంలో మనమైనా తెలుసుకోవాలి, మనం అనుభవిస్తున్న ప్రియుల బలము కానీ, మనం అనుభవిస్తున్న మహత్యము కానీ, మనం అనుభవిస్తున్న అద్భుతాలు కానీ, మనం అనుభవిస్తున్నటువంటి ఘనత కానీ, మనము ప్రియుల పొందుకుంటున్నటువంటి శక్తి కానీ, ఇవన్నీ ఎవరిచ్చిన దానములు? దేవుడిచ్చిన దానములు. కొంతమంది ఇది దేవుడిచ్చిందని ఎరుగక నాదే అని చెప్పుకుంటే, కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? కొంతమంది ఇచ్చిన దానిని ఉపయోగపెట్టకుండా ప్రియులారా భయపడి బలహీనపడిపోయే వాళ్ళు ఉన్నారు. పరాక్రమాన్ని మనందరికీ తెలుసు. ప్రియులారా, దేవుని వాక్య భాగములో గిద్యోను కదా, గిద్యోను కాలములో ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేత మిక్కిలి హీన దశకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి తిండి, ఒకసారి చదువుకుందామనండి న్యాయాధిపతుల గ్రంథం. ప్రియులారా, దేవుని వాక్య భాగములో మనము చూడగలిగితే ఏం జరిగిందో మనము చూద్దామండి. దేవుని వాక్యములో నుండి న్యాయాధిపతుల గ్రంథము వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే 6వ అధ్యాయము మొదటి నుండి చదవండి. మొదటి నుండి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని ఎవరికి అప్పగించాడండి? మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకొనిరి. చాలండి. ఇశ్రాయేలీలు దేవుడిచ్చినటువంటి పరాక్రమాన్ని ఉపయోగించుకోక వారి జీవితాలలో దోషులైపోయారు. దేవుని దృష్టిలో దోషులైపోయారు. న్యాయాధిపతుల గ్రంథమంతా కూడా మనము చూస్తే పడి లేచుటే కనబడుతుంది. ఇశ్రాయేలీలు తప్పిపోవటం, దేవుడి న్యాయాధిపతిని పంపించటం, తప్పిపోయినటువంటి వారి పక్షంగా ప్రియులార దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని వారిని ఆ స్థితిలో నుంచి లేవనెత్తటం, మళ్ళీ వీళ్ళు తప్పిపోవటం, మళ్ళీ ఆ తర్వాత దేవుడు ప్రియులార మరి శత్రువులకు అప్పగించటం, వాళ్ళు మళ్ళీ మొర్ర పెట్టటం, దేవుడు న్యాయాధిపతిని లేపటం, ఇదే జరుగుతుంది న్యాయాధిపతుల గ్రంథంలో. ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులైపోతే వారిని ఎవరికి అప్పగించేశాడంటే మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయుల చెయ్యి చాలా గొప్పదైపోయింది ఇశ్రాయేలీల మీద. నేను ఇక్కడ ఒక విషయాన్ని చెబుతాను. మిద్యానీయులు గొప్పవారా, ఇశ్రాయేలీలు గొప్పవారా? ఇశ్రాయేలీలు గొప్పవారు. ఇశ్రాయేలీలు ఎందుకు గొప్పవారంటే ఇశ్రాయేలీలు నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆయన పరాక్రమము కలవాడు. అంత పరాక్రమము కలిగిన దేవుని ప్రియుల దృష్టిలో వీళ్ళు ఏమైపోయారు? దోషులైపోయారు. ఆ దేవుణ్ణి విడిచిపెట్టారు, దేవుణ్ణి కాదనుకున్నారు. అందుచేత దేవుడు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయుల చెయ్యి గొప్పదైపోయింది. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకున్న తిండి అసలు లేకుండా చేశారండి. వీళ్ళకి తిండే లేకుండా చేశారు. చూడండి వాళ్ళు ఏమేం చేశారు. వారి మీదకి మిడతలంత దండంత విస్తారంగా వచ్చి కొంతమందిని వారు లేపుకొని మిద్యానీయులు అమాలేకులను కూడా తెచ్చుకొని ఏం చేశారో 3వ వచనం నుండి చదవండి. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకీలను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా ఎవరి మీదకి వచ్చారు?
ఇశ్రాయేలీలు విత్తనాలు వేశారు పొలాల్లో. అప్పుడే పొలాల్లో విత్తనాలు వేసిన తర్వాత మిద్యానీయులు అమాలేకీయులను కూడా కలుపుకొని మిడతలంత విస్తారంగా వీళ్ళ మీదకి దండెత్తి వచ్చారు. వచ్చి ఏం చేశారో చూడండి. వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను ఏం చేశారు చెప్పండి? పాడు చేశారు. ఒక్క గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీలకు వండనీయలేదు. ఏం లేకుండా చేశారు? మిద్యానీయులు ఇశ్రాయేలీల దగ్గరకు వచ్చి ఏం చేశారు? ఒకటి, భూమి పంట పాడు చేశారు. తర్వాత ఒక గొర్రె గాని, ఎద్దు గాని, గాడిద గాని, జీవనానికి సాధనమైనటువంటి ఏది కూడా వారి దగ్గర లేకుండా చేశారు. వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను. దేశమును పాడు చేయుటకై వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు ఏ దశకు వచ్చారు? ఇశ్రాయేలీలు ఎందుకు హీనదశకు వచ్చారు? ఎవరి ద్వారా హీనదశకు వచ్చారు? వాళ్ళు మిద్యానీయుల ద్వారా హీనదశకు వచ్చారు. వీరి దగ్గర గొప్ప దేవుడున్నాడే, శక్తిమంతుడైన దేవుడున్నాడే, పరాక్రమము కలిగిన దేవుడున్నాడే, జ్ఞానవంతుడైన దేవుడున్నాడే. ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని వారెందుకు ఇంత హీనదశకి వెళ్ళిపోయారంటే దేవుని విషయంలో తప్పిపోయారు వాళ్ళు. ఆయన పరాక్రమమును పాడు చేసుకున్నారు వీళ్ళు. అందరూ కూడా హీనదశకి వెళ్ళిపోయారు. హీనదశకు కొన్నిసార్లు మనం కూడా అంతేనండి. మనం కూడా అనేక సార్లు మన దేవుడు గొప్పవాడని చెప్పుకుంటాం, మన దేవుడు బలవంతుడు అని చెప్పుకుంటాం, మన దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదని చెప్పుకుంటాం. కానీ కొన్ని పరిస్థితుల మధ్యలో మనం ఇదేమైపోతామో తెలుసా? ఒక తాయిత్తుకో, ఒక మంత్రానికో, ఒక చేతబడి కార్యం అనేటువంటి ఆ పనికి మాలినటువంటి ఉపయోగము లేని, ఏమాత్రము జరిగించలేని వాటికో ఏమైపోతాం చెప్పండి? హీనదశకి వెళ్ళిపోతాం. మనం హీనదశకు వెళ్ళిపోతాం. ప్రియులారా గమనించండి, మన దేవుడు పరాక్రమవంతుడని మనకు తెలుసు, మన దేవుడు శక్తిమంతుడని మనకు తెలుసు, మన దేవునికి అసాధ్యమనేది ఏది లేదని చెబుతాం మనం. కానీ కొన్ని పరిస్థితులలో మనము మనుషుల వలన కానీ, లేకపోతే ప్రియులారా మనుషులు చెప్పే మాటల వలన కానివ్వండి, లేకపోతే మరొక విధానములో కానివ్వండి, మనము కూడా ఎక్కడికి వెళ్ళిపోతామంటే హీన దశకి వెళ్ళిపోతాం. ఆత్మీయ స్థితిలో నుంచి హీన దశకి వెళ్ళిపోతాం. ఏమైందిలే, ఒకసారి చేస్తే ఏమైందిలే, ఒక్కసారి మాట్లాడితే ఏమైందిలే, ఒక్కసారి జరిగిస్తే ఏమైందిలే, ఒకసారి అని అనుకుంటూ చివరికి హీన దశకు వెళ్ళిపోతాం మనం. హీన దశకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలి? మనం గతి లేదు, మళ్ళీ అక్కడికి రావాలి. ఎక్కడికి? దేవుని దగ్గరికే రావాలండి. అదే ఇక్కడ ఇశ్రాయేలు జీవితములో వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఎందుకు మొర్రపెట్టారు యెహోవాకు? వాళ్ళు ఎందుకు యెహోవాకు మొర్రపెట్టారు? ఆయన శక్తిమంతుడని తెలుసు కదా, ఆయన అద్భుతకరుడని తెలుసు కదా, పరాక్రమవంతుడని తెలియదా వాళ్ళకి? ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వాడో తెలియదా? తెలుసు. కాబట్టే ఈ సమయంలో ఇంత హీన దశలో మనం లేవనెత్తగలిగిన వాడు ఒక్కడే. ఆయన ఎవరు? మన దేవుడు. మళ్ళీ వచ్చారండి. ఇశ్రాయేలీయుల యొక్క బాధను బట్టి అందరూ కూడా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉండిపోయి ఆకలితో, బాధతో, ఏడుపులతో, దుఃఖాలతో ఉండిపోయారండి. అటువంటి సమయములో గిద్యోను అనేటువంటి వ్యక్తి ఏం చేశాడో తెలుసండి? ఎవ్వరూ లేవకుండానే మిద్యానీయులు చూడనటువంటి సమయములో అతడు లేచి వెళ్ళిపోయి అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? గానుగ చాటున గోధుమలను ఏం చేస్తున్నాడు? దుళ్ళగొట్టుకుంటున్నాడు. గోధుమలను దుళ్ళగొట్టుకుంటున్నాడు. కానీ తనకు తెలియంది ఏంటంటే తనలో పరాక్రమం ఉందని అతనికి అర్థం కాలేదు. తనలో బలాఢ్యుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని తనకు అర్థం కాలేదు. బలమైన కార్యాలు అతడు చేయగలడని అతనికి అర్థం కాలేదు.
అందుకే ఇప్పుడు ఒక దేవుని దూత వచ్చి ఏం మాట్లాడుతుందో చూడండి ఒక్కసారి. దేవుని దూత వచ్చి అతడున్నటువంటి స్థలములో 11వ వచనమును చదువుకుందామండి. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తికి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగయుండునట్లు, అంటే మిద్యానులు కనబడకుండా గానుగు చాటున ఉండి గోధుమలను దుళ్ళగొట్టుకొనుచున్నాడు. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఏ బలాఢ్యుడినా? పరాక్రమము గల బలాఢ్యుడే. పరాక్రమము గల బలాఢ్యుడే గాని ఆ పరాక్రమాన్ని, ఆ బలాన్ని ప్రియులారా ఉపయోగించుకోలేనటువంటి స్థితిలో గిద్యోను ఉండిపోయాడు. ఇప్పుడు నువ్వు పరాక్రమము కలిగిన వాడవయ్యా, నువ్వు బలాఢ్యుడివయ్యా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడయ్యా, నువ్వు నిజంగా యథార్థంగా ఉంటున్నావయ్యా, నమ్మకంగా ఉంటున్నావు, మిగిలిన వాళ్ళంతా కూడా చాలామంది దోషులైపోయినా కానీ నువ్వు చాలా నచ్చావు నాకు అని దేవుడు తన దూత ద్వారా తెలియచేసేంత వరకు తన యొక్క శక్తి ఏంటో అతనికి అర్థం కాలేదు. కొంతమందికి దేవుడు ప్రియులారా అన్ని విధాల ఆయన సహాయం చేస్తాడు, కానీ వారే ఆ స్థితిని మర్చిపోతూ ఉంటారండి, మర్చిపోతారు. కొంతమంది మోకరించి ప్రార్థన చేయగలరు, కన్నీరు కార్చగలరు, వాక్యాన్ని ధ్యానించగలరు, వాక్యాన్ని చెప్పగలరు, దేవుని సన్నిధానములో యథార్థంగా బ్రతకగలరు వాళ్ళు. కానీ వాళ్ళు వాటిని ఉపయోగించుకోకుండా బలహీనులుగానే బ్రతికిపోతూ ఉంటారు. ప్రియులారా, దేవుడు మనలను బలహీనులుగా ఉండటానికి చేయలేదండి. ఆయన మనల్ని ఎలా ఉండాలనుకున్నాడు? ఆయన బలవంతులుగా, పరాక్రమము కలిగిన వారిగా, ఆయన కార్యాలు చేసేవారిగా, ఆయన పిల్లలుగా ఉండాలని దేవుడు మనల్ని చేశాడండి. ఆయన పిల్లలంటే సామాన్యులు అనుకుంటున్నారా? దేవుని పిల్లలు అని పిలవబడుతున్నామంటే సామాన్యులము అని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడు అనుకోవద్దండి మనం. ఎందుకో తెలుసా? మన కన్న తండ్రి, మన ఆత్మలకు తండ్రి ఎంత గొప్పవాడో తెలుసండి. లోకాలను సృజించినవాడు, లోకములో ఉన్న వాటిని నిర్మించినవాడు ఆయన, బలవంతుడు, సమస్తము ఆయనవే, సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. ఆయన లేకుండా ఏది ఈ లోకములో కలగలేదు. గ్రహించండి ప్రియులారా. ఇప్పుడు నీవు బలాఢ్యుడివయ్యా, పరాక్రమము కలిగిన వాడివు నువ్వు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అనగానే వెంటనే గిద్యోను వచ్చేసాడు అనుకుంటున్నారా? వచ్చేసాడు అనుకుంటున్నారా? నేను పరాక్రమము కలిగిన వాడనని నువ్వు చెబుతున్నావు కాబట్టి, నేను బలవంతుడని నువ్వు చెబుతున్నావు కాబట్టి, నేను చెప్పినటువంటి పరీక్షలో నువ్వు నెగ్గాలని ఎవరికి పరీక్ష పెట్టాడు? ఎవరికి పరీక్ష పెట్టాడండి? దేవుడికే పరీక్ష పెట్టాడు. ఎవరు? వాస్తవంగా దేవుడు మనకు పరీక్ష పెడతాడు, కానీ గిద్యోను ఎవరికి పరీక్ష పెట్టాడు? దేవునికే పరీక్ష పెట్టాడు. మీరు ఆ కింద భాగాలు చదువుకోండి ప్రియులారా. పరీక్ష పెట్టాడు. వాటన్నిటినీ కూడా చాలా చక్కగా దేవుడు గిద్యోను అడిగినట్లుగా చేశాడు ప్రియులారా, చేశాడు. ఆ చేసిన తర్వాత కానీ గిద్యోను ప్రియులారా, దేవుని యొక్క పరాక్రమము నాలో ఉంది, దేవుని బలము నాలో ఉంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను మిద్యానీల చేతిలో నుండి హీనదశలోనికి వెళ్ళిన ఇశ్రాయేలీలో నేను విడిపించగలను అని అప్పుడు బయలుదేరాడు. తన పరాక్రమము చూపించాడు, తన బలాన్ని చూపించాడు. ఇశ్రాయేలీల చేతిలో నుంచి ఎవరిని విడిపించాడు? ఆ మిద్యానీల చేతిలో నుంచి ఎవరిని విడిపించాడు? ఇశ్రాయేలీలను విడిపించాడు. దేవుడు మన జీవితములో కార్యాలు చేయటానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ ప్రియులారా కార్యాలు చేస్తాడు, కానీ ఆ కార్యాలు చేయటానికి నన్ను వాడుకుంటాడు, మన బలవంతుల్ని చేస్తాడనే విషయం మాత్రం మనం అర్థం చేసుకోకుండా బ్రతకటం నిజంగా అది చాలా ఆధ్యాత్మికమైన బలహీనత అండి. పౌలు గారు గుర్తించాడు అది. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే ప్రభువును బట్టి నేను బలవంతుడను అని అన్నాడు. ప్రియులారా, ఆలోచించారా?
కాబట్టి మనము బలహీనులము, మన వల్ల ఏమీ కాదు, మన జీవితాలలో మనం ఏమీ చెయ్యలేము అని అనుకోకూడదండి. ఎందుకంటే మనము దేవుని పిల్లలం. ఆయన కుమారుడైన యేసు రక్తము చేత కడగబడిన వారం, పరిశుద్ధ జనాంగం. మన దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎందుకో తెలుసా ప్రియులారా? ఈ భూమి మీద దేవుని పరాక్రమాన్ని చూపించటానికి ఆయన పరాక్రమమును మనకు దానముగా ఇచ్చాడు. మరి ఎక్కడ ఉపయోగిస్తున్నావు చెప్పి ఈ పరాక్రమాన్ని? ఎప్పుడు చూసినా నేను బలహీనుడిని, నేను బలహీనురాల్ని, నేను ప్రార్థన చేయలేను, నేను ఒక పాట పాడలేను, ఒక వాక్యం చదవలేను, దేవుని కొరకు నేను బ్రతకలేను, విశ్వాసములో ముందు కొనసాగలేను, యథార్థతగా స్థిరపడలేను. ఇటువంటి బలహీనమైన మాటలు ఎందుకు మనకి? నీలో దేవుడు ఇటువంటి మాటలు పెట్టటానికి, ప్రియులారా, ఆయన నిన్ను ఎన్నుకొన్నది ఇటువంటి మాటలు పలకటానికి కాదు. నిన్ను నీవుగా నిరూపణ చేసుకోవాలి భూమి మీద. దేవుడు మనకిచ్చినటువంటి ఏదైనా నిరూపణ చేసుకోవటానికి దేవుడు మనల్ని ప్రియులారా నియమించాడు అని మనము తెలుసుకోవాలి. దేవుడు నియమించిన వారం మనం. దేవుడు మనల్ని అందుకే నియమించాడు మనల్ని. ఒకసారి బైబిల్ గ్రంథములో తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది, మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి ప్రియులారా మనము చూడగలిగితే తెస్సలోనికీయులకు రాసినటువంటి ప్రియులారా రెండవ పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండవ పత్రిక దేవుని వాక్య భాగములో 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను కనుక. ఎప్పటి నుండి ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? ఏమండి? ఆది నుండే ఏర్పాటు చేసుకున్నాడట మనల్ని. ప్రియులారా, మనము రక్షణ పొంది దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని, దేవుని యొక్క ప్రియులారా సత్యమును నమ్మి పరిశుద్ధపరచబడిన వారిగా లోకములో ఆయన రక్షణను మనము కలిగి బ్రతకాలని ఆయన మనలను ఏం చేశాడట? ఏర్పరచుకొనెను అనే మాట దైవ గ్రంథంలో మనము చూస్తున్నామండి. ఏర్పరచుకొనెను అనే మాట. మరొక మాట మనము చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 10వ వచనము నుండి మనము చదువుకుందాం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా ఏం చేశాడు? నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను ఏం చేస్తున్నాడు? ఆయన జరిగిస్తున్నాడు. ఎవరి ద్వారా? నిర్ణయించబడిన వారి ద్వారా. ఎవరు నిర్ణయించబడింది? తన దయా సంకల్పములో ముందుగా నిర్ణయించబడిన మనము. చూసారా? ఎప్పుడు నిర్ణయించబడ్డాం మనం? ఆది నుండి. ఎప్పుడు నిర్ణయించబడ్డాం? ముందుగా. ఎందుకు? సమస్తమైన ఆయన కార్యములను ఈ లోకమందు ప్రియులారా మనము చెయ్యాలని, పరాక్రమము కలిగినటువంటి వారిగా మనము జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రియులారా. అందుకే
ఆయన ఎందుకు ఈ సామెతల గ్రంథంలో పరాక్రమము నాదే అని అన్నాడంటే, పరాక్రమము నాదే గాని భూమి మీద ఉన్న మీకు దానముగా దాన్ని ఇచ్చాను. చేయండి ప్రార్థన, చెప్పండి వాక్యం, బ్రతకండి విశ్వాసంతో, యథార్థమైన జీవితాలతో పరిశుద్ధులుగా మీరు నిర్ణయించబడ్డారు. అదే జీవితాన్ని కొనసాగించండి. చెప్పినటువంటి ఆయన మాట ప్రకారము బ్రతికి నిరూపించటమే పరాక్రమం. అందుకే పరాక్రమము నాదే అని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. భక్తుడు కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 13వ వచనం చదవండి ప్రియులారా. వాక్యములో నుండి 89వ కీర్తన వాక్యములో 13వ వచనం. పరాక్రమము గల బాహువు ఏది గలదట ఆయనకి? ఏవండి, ఎజ్రాహీయుడైన ఏతాను ప్రియులారా చెబుతున్న మాటలండి. 89వ కీర్తన ఏతాను చెబుతూ ఏమంటున్నాడంటే, నీ పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు. చాలండి. చూసారా, అక్కడ వ్రాయబడి నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. ఎందుకంటే పరాక్రమము గల బాహువు నీది అన్నాడు. పరాక్రమము కలిగిన బాహువు నీది. అందులో ఏముందట? బలముంది ఆయన హస్తములో, ఆయన దక్షిణ హస్తములో. హస్తము ఉన్నతమైనది అని అన్నాడు. ఎందుకు ఇవన్నీ చెప్పాడు? ఆయన హస్తం బలముందని, ఆయన దక్షిణ హస్తము ఉన్నతమైనదని ఎందుకు చెబుతున్నాడు? పరాక్రమము గల బాహువు అన్నాడు కదా. పైన బాహువు అంటే ఏంటి? చెయ్యే కదా, హస్తమే కదా. మళ్ళీ కిందేమంటున్నాడు? ఆ బాహువులో ఏముందంటున్నాడు? బలముంది అని అంటున్నాడు. నీ హస్తము బలమైనది అన్నాడు. మళ్ళీ నీ దక్షిణ హస్తము ఎటువంటిది అన్నాడు? ఉన్నతమైనది అన్నాడు. ప్రియులారా, అంటే ఆ వచనములో ఉన్నటువంటి ప్రియులారా మాటలను మీరు చూస్తే పరాక్రమము, బలము, ఉన్నతము ఇవన్నిటినీ ప్రియులారా చూపిస్తూ కేవలం ఒక హస్తాన్ని చెబుతున్నాడు. ఎవరి హస్తం? దేవుని హస్తం. ఆయన హస్తము ఎంత ఉన్నతమైనది. ఏవండి, ఒక్కసారి మనము ఆయన హస్తాన్ని గురించి మాట్లాడితే, తెలుసుకోగలిగితే ఎంత బలమైనది. మన హస్తము కంటే ఆయన హస్తము ఎంత ఉన్నతమైనది తెలుసా? అందుకే నీ దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును అంటాడు 118వ కీర్తనలో. నీ హస్తం. చదువుతారా? ఆ మాట కూడా చదవండి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనము చూడగలిగితే ఆయన మాటలు ఎంత ఉన్నతమైనవో చూద్దామండి. 118వ కీర్తన వాక్యములో నుండి 15వ వచనం చదవండి. 15వ వచనం నుండి, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహసునాదము వినబడును, యెహోవా దక్షిణ హస్తము ఏ కార్యాలు చేస్తుందట? సాహస కార్యములు చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నత మాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. భక్తుడు మాట్లాడుతూ ఆయన హస్తాన్ని గురించి ఎంతగా వర్ణిస్తున్నాడో చూడండి. యెహోవా దక్షిణ హస్తము ఏ కార్యాలు చేస్తుందట? సాహస కార్యాలు. అంటే ఎవ్వరూ కూడా చేయలేని గొప్ప కార్యాలు, ఎవరు చేయలేని గొప్ప కార్యాలు ఆయన హస్తము చేస్తుందండి. ఆయన హస్తము చేస్తుంది. ప్రియులారా, ఈ దినాన్న వాక్యము వింటున్న మనం ఆలోచించాలి. ఆయన హస్తము ఎంత గొప్పదో మనకు అర్థమవ్వాలి. ఒకసారి ప్రియులారా, ఒక చిన్న పిల్లవాడు, ఒక 2-3 సంవత్సరాల పిల్లవాడిని వాళ్ళ తల్లి ఒక షాపుకు తీసుకెళ్ళిందట. ఒక షాపుకు తీసుకెళ్తే ఆ పిల్లవాడు అక్కడ ఒక బఠానీలు బాక్స్ ఉందట, ఆ సీసా ఉందట, అక్కడి నుంచి కదలటలేదట. ఆమె అంతా తీసుకున్న తర్వాత, ఆమెకు కావలసినటువంటి వస్తువులన్నీ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ షాప్ యజమాని అన్నాడట, తీసుకో నాయనా, నువ్వు అక్కడే ఉన్నావు కదా, నీకు కావలసినవి తీసుకో అన్నాడట.
తీసుకోమంటే తీసుకోవట్లేదట వాడు, ఎంతసేపు చూసినా తీసుకోవట్లేదట వాడు. ప్రియులారా, అప్పుడు ఆయనే నవ్వుతూ వచ్చి తీసుకో అని ఆయన చేత్తో తీసి పెట్టాడట ఆయనకి, వాడికి. అప్పుడు వాళ్ళ అమ్మ అడిగిందంట, అదేంట్రా తీసుకోమంటే నువ్వు తీసుకోలేదు, ఆయన వచ్చి పెట్టగానే తీసుకున్నావేంటంటే, వాడు అన్నాడట, మమ్మీ నా చేత్తో తీసుకుంటే కొన్ని వస్తాయి, ఆయన చేత్తో ఇస్తే ఆయన పెద్ద చేయి కాబట్టి ఎక్కువ వస్తాయి, అందుకే ఆగాను అన్నాడట. ఏమండి, వాడు తెలివి చూడండి. నా చేత్తో తీసుకుంటే కొన్ని వస్తాయి, అందుకని నేను మౌనంగా ఆయన వచ్చిస్తాడని ఆయన చేత్తో పెట్టాడు చూడు, నా 2 దోషులు ఏమైపోయినాయి, నిండిపోయినాయి అన్నట. ఆ కొడుకు తెలివికి చాలా ఆనందపడిపోయిందట. మన హస్తానికి ఆయన హస్తానికి అదే తేడా. మన హస్తము చాలా కొద్దిది, ఆయన హస్తము ఎంతో పెద్దది. ఆయన హస్తము చాపితే ప్రపంచానికే సాహస కార్యాలు చేయగలదు ఆ హస్తం. ప్రియులారా, ఆలోచించండి, ఆయన హస్తము ఎంత ఉన్నతమైనది. బైబిల్ గ్రంథంలో కరుణాహస్తం అంటాడు, ఎజ్రా గ్రంథంలో. ఆయన హస్తము కరుణాహస్తము. ఆయన కరుణ కలిగిన హస్తము మా మీద ఉండటం వలన మేము క్షేమముగా వచ్చాము అని అంటాడు ప్రియులారా ఎజ్రా. ఆయన హస్తములో ఉన్నటువంటి బలము, ఆయన హస్తములో ఉన్నటువంటి శక్తి, ఆయన హస్తములో ఉన్న పరాక్రమం నిజంగా మనం పొందుకోవాలి. అది మన జీవితాలలో మనము నెరవేర్చాలండి. అదే ఆయన కోరుకుంటాడు. అందుకే ఇక్కడ భక్తుడైనటువంటి ప్రియులారా ఏతాను ఏం మాట్లాడుతున్నాడంటే, నీ బాహువు పరాక్రమము కలిగింది, ఆ పరాక్రమము కలిగినటువంటి హస్తములో బలముంది, ఆ హస్తము ఉన్నతమైనది అని మాట్లాడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం ఈ రాత్రి. అందుకే పరాక్రమం అంటే చిన్న మాట అనుకోకండి, ఒక 5 అక్షరాలు కలిగిన మాట అనుకోకండి. అందులో దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు దాగి ఉన్నాయి ప్రియులారా. ఒక ఫరో ఎదుట అన్ని అద్భుతాలు చేయగలిగాడు మోషే అహరోనులంటే వాళ్ళ శక్తితో చేశారు, అది వాళ్ళ బలంతో చేశారా, వాళ్ళ జ్ఞానంతో చేశారా? కాదండి, దేవుడిచ్చిన దానము. ఏంటది? పరాక్రమం. దేవుడిచ్చిన తన పిల్లలకు దేవుడు ఎప్పుడు కూడా కొదువు చేయడండి. ఏది అడిగినా ఆయన ఇస్తాడు, కానీ ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోకుండా బ్రతకటమే మన బలహీనత. ఇచ్చిన దానిని మనము ఉపయోగించుకోలేక మన జీవితాలలో ఆధ్యాత్మికంగా బలహీనులమైపోతూ ఉంటాం. కానీ ఆయన ఎంత ఉన్నతమైనటువంటి పరాక్రమమును మన ఎడల చూపిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. మన ఎడల పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన ప్రతి కార్యం ఆయన హస్తము చాపినందువలనే. ఏవండి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఇచ్చే ఆ దీవెన, ఆయన ఇచ్చే గొప్ప కార్యాలు, ఆయన ఇచ్చే ఆ పరాక్రమం, ఆయన ఇచ్చే ఆ ప్రియులర బలము, ఆయన ఇచ్చే ఆ ఉన్నతమైనటువంటి స్థితిని మనం పోగొట్టుకొని దేవుణ్ణి చాలా చిన్నగా చూసి దేవునికి దూరమైపోతున్నాము. ఆనాడు ఇశ్రాయేలీల వలె. ఇశ్రాయేలీల ఎడల దేవుడు చేసిన గొప్ప కార్యాలు భూమి మీద ఏ జనాంగానికైనా చేశాడా? ఏ జనాంగానికైనా జరిగినాయా? జరగలేదండి. అయినా ఆయన పరాక్రమం ఏం చేశారు? వాళ్ళు మరిచిపోయారు, విడిచిపెట్టారు, దేవునికి దూరమైపోయారు, దోషులుగా మారిపోయారు. దేవుణ్ణి దుఃఖపెట్టి, దేవుణ్ణి ప్రియులారా దూషించి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి వారు విశ్వాసములో బలహీనులయ్యారు, విశ్వాస ఘాతుకులయ్యారు, దేవుని పరాక్రమానికి దూరమైపోయారు. ప్రియులారా, దూరమైపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మళ్ళీ వారిని తన బాహువులతో, ఆయన పరాక్రమముతో నింపి గొప్పవారిగా నిలబెట్టాలనుకున్నాడు, గొప్పవారిగా చేయాలనుకున్నాడు. అందుకే ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించి ఆయన బాహువులలో శీలలు ఎందుకు కొట్టించాడో తెలుసా? అద్భుతాలు చేసిన ఆయన యొక్క ప్రియులర హస్తాలలో ఎందుకు మేకులు కొట్టించాడో తెలుసా? పోగొట్టుకున్న ఆ పరాక్రమాన్ని మళ్ళీ తన పిల్లలు పొందుకోవాలి. అందుకే మనల్ని పరిశుద్ధపరిచింది, అందుకే మనల్ని కడిగింది ఆయన రక్తముతో, అందుకే మన జీవితాలను బాగు చేసింది. అయినా ఆయనకు
ప్రియులారా, ఆయనకున్న పరాక్రమాన్ని ఎరగకుండానే బ్రతుకుతున్నామా? ఒకనాడు పరలోకములో ఉండి గొప్ప కార్యాలు చేసిన పరాక్రమము కలిగిన ఆయన హస్తం, ఆయన జ్ఞానం శరీరముతో ఈ భూమి మీదకు దిగి వచ్చింది. జ్ఞానాధారము నేనే అని అన్నాడే, పరాక్రమము నాదే అన్నాడే. ఆ జ్ఞానమే శరీరము దాల్చుకొని భూమి మీదకు వచ్చింది. మనందరికీ పోగొట్టుకున్న పరాక్రమాన్నిచ్చి మన బలవంతులుగా చేసి ఆయన కొరకు నిలబెట్టి ఆయన ఉన్న రాజ్యములో ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలని తన కుమారుడైన యేసుక్రీస్తు బాహువులను శీలలతో కొట్టించటానికి ఇష్టపడ్డాడు. అందుకే బైబిల్ చెబుతుంది, ఆయనను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. ఆయన బలాన్ని మనం పొందుకోవాలని, ఆయన శక్తిని మనం పొందుకోవాలని, ఆయన పరాక్రమమును మనము కలిగి బ్రతకాలని ఆయన నిర్ణయించాడు. ప్రియులారా, నిర్ణయించాడు. ఎప్పుడు? ఆదిలోనే నిర్ణయించాడు. మనలను ముందుగా నిర్ణయించాడు, ఆయన నియమించాడు. ఇది ఎవరి సంకల్పం అనుకున్నారు? దేవుని దయా సంకల్పం. ఈ సంకల్పం నీకు అర్థమయ్యిందా? నువ్వెంత గొప్పవాడివో నీకు అర్థమవుతుందా? నువ్వెంత గొప్పదానివో నీకు అర్థమవుతుందా? దేవుడు నిన్ను నన్ను ఎన్నుకోవటంలో, మనల్ని రక్షించటంలో, క్రీస్తు రక్తము చేత మనల్ని కడగటంలో, ఆయన పిల్లగా చేసుకోవటంలో అసలు నీ బాధ్యత ఏంటో, నీ శక్తి ఏంటో, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత ఏంటో అర్థమవుతుందా? ఈనాడు అది తెలియకపోవటం వలనే మనము అనేక సార్లు ఆత్మీయ స్థితిలో బలహీనులమైపోతున్నాం. నాదేముంది అనుకుంటున్నాం, నా వలన ఏం జరుగుతుంది అని అనుకుంటున్నాం. అలా మాటలు మాట్లాడుతున్నప్పుడు నీ తండ్రి బాధపడుతున్నాడన్న సంగతి తెలుసా? నీ తండ్రి పరలోకముందుండి వేదన చెందుతున్నాడన్న సంగతి తెలుసా? ప్రియులారా, ఆలోచించండి. ఇప్పటికైనా దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నానని ఆనాడు ప్రియులారు గిద్యోనుతో మాట్లాడినవాడు ఈరోజు పరాక్రమము నాదే. ఎందుకు బలహీనుడవైపోతున్నావు? ఎందుకు బలహీనరాలవైపోతున్నావు? ఆత్మీయ స్థితిలో ఎందుకు దిగజారిపోతున్నావు? విశ్వాసములో ఎందుకు వెనుకంజ వేస్తున్నావు? లే, పరాక్రమము కలిగిన వ్యక్తిగా నిలబడువని దేవుడు మనల్ని నిలబెట్టాలని ఆయన వాక్యము చేత మనల్ని బలపరుస్తున్నాడు. ఇష్టపడదామా? పోగొట్టుకున్న దాన్ని మరలా పొందుకుందామా? దేవుని దగ్గర ఏడ్చి కన్నీరు కార్చి మన జీవితంలో ఏ బాహుబలాన్ని పోగొట్టుకున్నామో, ఏ శక్తిని పోగొట్టుకున్నామో, ఏ పరాక్రమాన్ని పోగొట్టుకున్నామో మళ్ళీ మనం పొందుకుందామా? పరాక్రమము నాదే అని అంటున్నాడు. అది మనకు దానములుగా ఇచ్చానంటున్నాడు. తిరిగి మన జీవితాలను కట్టుకొని పరాక్రమము కలిగిన బలాఢ్యులుగా, లోక సంబంధమైన వాటిలో హీన దశకు చేరక ప్రభు కార్యాలలో గొప్పవారిగా నిలబడటానికి ఇష్టపడదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవెంత పరాక్రమము కలిగిన వాడవయ్యా. జ్ఞానము ఇచ్చుట, ఆలోచన చెప్పుట నీ వశములో ఉందయ్యా. కానీ అది పొందుకోలేక అనేక సార్లు మేము బలహీనులముగా మారిపోతున్నామయ్యా. ఇక నా వల్ల ఏమీ కాదులని దిగజారిపోయిన మాటలతో మా బ్రతుకులను హీన దశకు తీసుకెళ్ళిపోతున్నామయ్యా. తండ్రి, దర్శించవా? నీ పరాక్రమమును కలిగిన వ్యక్తిగా నన్ను చేయవా? నీ దానములు మాకు దయచేసినప్పుడు మేము వాటిని ఉపయోగించుకోకుండా ఇప్పటికే నష్టపోయాం. బలాన్ని లోకానికి అప్పగించేశాం, జ్ఞానాన్ని లోకానికి అప్పగించాం. తండ్రి, మాకిచ్చిన పరాక్రమాన్ని లోకానికి అప్పగించి పాడు చేసుకున్నామేమో అయ్యా. ఇప్పటికైనా నీ కొరకు నిలిచి ఫలించేవారిగా మమ్మలను బలపరచయ్యా. పోగొట్టుకున్న పరాక్రమం మరలా మేము పొందుకొని నీ కొరకు నిలబడి నీ పనిలో ప్రభు బలవంతులుగా సాగిపోయేవారిగా మమ్మల్ని చేయవా? పోగొట్టుకున్న ప్రార్థన, పోగొట్టుకున్న విశ్వాసం అయ్యా, దిగజారిపోయిన మా ఆత్మీయ స్థితిని మళ్ళీ బలపరచవా? సహాయము చేయవా? మళ్ళీ మనము దేవునికి అప్పగించుకుందామండి. కొన్ని నిమిషాలు అందరము కూడా కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క శక్తిని, దేవుని పరాక్రమమును, దేవుని బలమును దేవుడు మనకిచ్చింది పాడు చేసుకోవటానికి కాదు.
అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరూ కూడానండి, అందరూ కూడా